ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అయితే మమ్మీ దోశ వేశారు. దానిలోకి అయితే నేను ఊరికాయ చట్నీ వేసుకున్నాను. నార్మల్ చట్నీ చేశారు, బట్ ఇది కొత్త పచ్చడి ఉసిరికాయ. బాగా క్రేవింగ్ వచ్చింది తినేయాలని చెప్పి, అందుకని మార్నింగ్ వేసేసుకున్నాను. నాకేంటంటే ఎలర్జీ వచ్చింది. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మేము హాస్పిటల్ కి అయితే వెళ్ళాము. ఇంక ఇది సమ్ సార్ట్ ఆఫ్ ఎలర్జీ అని టాబ్లెట్స్ ఇచ్చారు. అవి తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము. హాస్పిటల్ కి వెళ్తే 2,000 to 3,000 అవ్వకుండా మనం బయటకు వస్తామని చెప్పండి. నేను ఒక 1 వీక్ నుండి డిలే చేస్తూ ఉన్నాను వెళ్ళకోకుండా, తగ్గుతుందేమో అని చెప్పి. ఇంకా తగ్గట్లేదు, కొంచెం స్ప్రెడ్ అవుతూ ఉంది బాడీ పైన. అందుకని నేను నెగ్లెక్ట్ చేయకూడదు ఇంతకన్నా అని చెప్పి ఇవాళ అయితే వెళ్ళాను. బట్ ట్రస్ట్ మీ, మెడిసిన్ పడిన తర్వాత వెంబటే జస్ట్ ఒక 5 days లో నాకు క్యూర్ అయిపోయింది ఎలర్జీ మొత్తం. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ లోకి అయితే మమ్మీ ఇక్కడ వెజిటబుల్ స్టిర్ ఫ్రై చేస్తున్నారు అండ్ దానిలో కొంచెం పన్నీర్ యాడ్ చేశారు. ఇంకా అలాగే నా ఫేవరెట్ చిక్కుడుకాయ ఫ్రై. మార్నింగ్ ఊరికాయ తిన్నాను కదా, మధ్యాహ్నం ఎందుకులే వేసుకోవడం అని చెప్పి నేను తినలేదు. చిన్న తింటుంటే నాకు నోరు ఊడిపోయింది, అందుకని ఒక ముద్ద అయితే పెట్టించుకున్నాను. ఇంకా నైట్ డిన్నర్ కి అయితే నేను పునుగులు తెచ్చుకున్నాను. ఆంధ్ర సైడ్ పునుగులు చాలా టేస్టీగా ఉంటాయి కదా. ఫైనల్ గా నువ్వు ఏది లేండి అయింది. బాబా.